ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పాత్రికేయుల సమావేశం మీ కొరకే ప్రజలారా. వరదరాజిరెడ్డి గారు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆయన దమ్మి ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత, ఆయన కొడుకు కొండారెడ్డి మమ్మీ ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే అసాంఘికమైన కార్యకలాపాలు ఎలాగున్నాయి, రైతులకు పరిస్థితులు ఎట్లున్నాయి, చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, చిన్న ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, వీళ్ళ భద్రత కానీ వీరికి స్వేచ్ఛ కానీ ఏ విధంగా ఉంది, వీరి పరిపాలనలో పోలీసు వ్యవస్థ 4 పాదాల మీద నడుస్తుందే, ఒక పాదం మీద కుంటిగా నడుస్తుందే, ఇవన్నీ మీకు అవగతం కావాలా? ఒక్కసారి మీరు వారి గురించి ఆలోచించాలని చెప్పి ఎప్పటికప్పుడు నేను మీకు వాస్తవ సత్యాలను మీ ముందుకు తీసుకొస్తాను. సత్విమర్శలే తప్ప రాజకీయపరమైన కోణంలో నా లాభాన్ని ఆశించి ఏ ఒక్క వాస్తవాన్ని కూడా నేను విమర్శనా రూపంలో సంధించడం లేదు. ప్రజలారా, నా మాటని మీరు విశ్వసించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అబద్ధాలు ఎప్పుడు మాట్లాడను. నాకు తెలిసినంతవరకైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రొద్దుటూరులో వరదరాజిరెడ్డి గారు డమ్మీ ఎమ్మెల్యే అయిపోయినప్పటి నుంచి, కొండారెడ్డి గారు రాజ్యాంగేతర శక్తిగా తయారైనప్పటి నుంచి ఇక్కడ ఎవరికి స్వేచ్ఛ లేదు. ఏ వ్యాపారస్తులకు స్వేచ్ఛ లేదు, ఉద్యోగస్తులకైతే ఉరివే స్వేచ్ఛ లేదు. ఆ ఉద్యోగస్తుల్లో కూడా పోలీసుల పరిస్థితి అయితే సంకట పరిస్థితి, చాలా సంకటమైన పరిస్థితి వాళ్ళది. ముందుకు పోలేక, వెనక్కి పోలేక, మనసును చంపుకోలేక, అట్లని ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా చేస్తామంటే ట్రాన్స్ఫర్స్ లేకుంటే వీఆర్లు పెడతారు. ఇది పోలీసుల పరిస్థితి. ఒకసారి గమనించండి మీరే. వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మద్యం. నేనేమో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వసంతపేట, సాయిబాబా కోటాల దగ్గర ఎన్ని బ్రాంతి షాపులు ఉంటే తీసేవిచ్చినాయి. వైఎంఆర్ కాలనీ మోట్లో బ్రాంతి షాప్ ఉంటే తీసేసినాయి. ఆర్ట్స్ కాలేజ్ రోడ్ సెంటర్లో బ్రాంతి షాప్ ఉంటే తీసేసినాయి. కారణం, జన నివాసాల మధ్య మహిళలు తిరిగే చోట, ముఖ్యంగా ఆడపిల్లలు, చదువుకుండే పిల్లలు తిరిగే చోట ఇన్ని బ్రాంతి షాపులుండి ఇంత విచ్చలవిడిగా మద్యం సేవిస్తూ మగపిల్లోళ్ళు ఆన్నే ఒంటికి వస్తా అసహ్యకరమైన బూతులు మాట్లాడతా మన ఆడపిల్లల యొక్క ఆత్మగౌరవానికి భంగం అని చెప్పి నేను తీసేపించినా. ఇప్పుడు ఇలా ప్రభుత్వం వస్తానే మళ్ళీ సాయిబాబా కోటాల దగ్గర మళ్ళీ బ్రాంతి షాపులు పెట్టినారు, 3 పెట్టినారు. మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ రోడ్డు నేను తీసేపిస్తే బాగా ప్రశాంతంగా ఉండే బారు పెట్టినారు. ఇప్పుడు బ్రాంతి షాప్ తీసేసి బారు పెట్టినారు. వైఎంఆర్ కాలనీ మోట్లో నేను బ్రాంతి షాప్ తీసేసి బ్రహ్మాండంగా బాగా మంచి ఎర్రమనుడి విగ్రహం పెట్టి పెద్దది ఆర్చి తయారు చేసి మంచి షెండర్లో లైటింగ్ పెట్టి బాగా అందంగా చేసి ఆ మొదల ఆ 2 పక్కల మున్సిపాలిటీ ఒక బేకరీ కట్టించి బాగా నీట్గా పెడితే మళ్ళీ వైఎంఆర్ కాలనీ మోట్లో మళ్ళీ బ్రాంచ్ షాప్ పెట్టినారు. ఆర్ట్స్ కాలేజ్ రోడ్ సెంటర్లో అయితే 2 ఏముండదు, ఆడోళ్ళు పోయేదానికి ఉండదు, అల్లరల్లరి. అంటే వరదరాజిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొద్దుటూరులో 24 గంటలు మద్యం లభ్యం. మేము ఉండేటప్పుడు బ్రాంతి షాపులు తీసేసినాము, టైం ప్రకారమే మద్యం అమ్మేవాళ్ళు. ఇప్పుడు 24 అవర్స్ ఆన్లైన్, ఎప్పుడైనా సరే మంది వేసుకోవచ్చు, అల్లరల్లరి. మేము క్లబ్బులు మూసేపించినాము. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన ప్రొద్దుటూరులో కూడా క్లబ్బులు లేవు, మూసేపించినాము. ఇప్పుడు జార్జి క్లబ్బు తెరిచినారు, కంపచెట్టులో జూదం ఆడుతున్నారు, మంగతైలు ఆడుకుంటున్నారు. నిన్న ప్రవీణే చెప్తున్నాడు, యానో ఒక అపార్ట్మెంట్లో రెగ్యులర్గా మీరు జూదం ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడే చెప్తున్నాడు. నేను చెప్పడం కాదు, మాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జే చెప్తున్నాడు, పలానా ఆదిత్య అపార్ట్మెంట్ దేంట్లోనో రెగ్యులర్గా జూదం ఆడిపిస్తున్నారు మీరు అని. మంగతాయి ఆడిపిస్తున్నారు, రమ్మి ఆడిపిస్తున్నారు, జార్జి క్లబ్ తెరిచినారు, జూదాలన్నీ ఓపెన్ అయినాయి. అసాంఘిక కార్యకలాపాలు, మట్కా విచ్చిడివిడైంది, అన్ని జూదాలు. బంగ్యాకు విపరీతంగా ప్రొద్దుటూరులో దొరుకుతుంది. బంగ్యాకు ఏడ చూసిన యువత బంగ్యాకు తాగి నిర్వీర్యమైపోతున్నారు. నిర్వీర్యం.
వరదరాహిలుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతున్నా ప్రెస్ వాళ్ళని, చౌక దుకాణాల ద్వారా పేదవారికి అందాల్సిన బియ్యము ఎక్కడికి పోతున్నాయి? వాళ్ళ కౌన్సిలర్లు చెప్పినా కదా, బస్మురళి పేరు చెప్పినా, రామాంజడి పేరు చెప్పినా, ఇంకొకని పేరు చెప్పినా, దందా, బియ్యం దందా, ఓపెన్ మార్కెట్ బియ్యం, పేదవాళ్ళు తినాల్సిన ఆహారాన్ని ఇది తింటారు, బియ్యం అమ్ముకుంటున్నారు, ఇసుక అమ్ముకుంటున్నారు. ఇసుక ఇక్కడ ఏట్లోనే కాకుండా చౌడూరు దగ్గర ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా కడతామని చెప్పి 50 సంవత్సరాల వ్యవసాయం చేసుకునే భూములు రైతుల నోట్లో మట్టి కొట్టి ఆడ ఇండస్ట్రియల్ వాళ్ళకు ఫ్లాట్లు వేసి అమ్ముతామని చెప్పి కట్టే చోట ఏరది మొత్తం ఇసుకే టిప్పర్లు పెట్టి మిషన్లు పెట్టి వాళ్ళ ఇష్టానుసారం ఇప్పటికీ నాకు తెలిసి లక్షలు కాదు కోట్ల రూపాయలు ఇసుక దోపిడీ చేసినారు. ఆడ చేస్తున్నారు స్టిల్ ఈ రోజుకి కూడా, జరగని రోజే లేదు. చౌడూరు దగ్గర మద్యం అమ్ముతున్నారు, బంగ్యాక్ అమ్ముతున్నారు, ఇసుక అమ్ముతున్నారు, బియ్యం అమ్ముతున్నారు, భూదోపిడీ, భూములైతే విపరీతమైనటువంటి దోపిడీ, మామూలు దోపిడీ కాదు. నేరుగా కొండారెడ్డి దానికి ఆద్యం. చిన్న చితక అయితే నాకు సరిపోవు అని చెప్పి భూములే, ప్రభుత్వానికి సంబంధించిన భూములను కన్నేసి డేగపిల్ల కోడిపిల్లలు దనకపోయినట్టు భూములకు. మన చెప్తే కదా, బొల్లవరం దగ్గర 150 కోట్ల భూమి, ఈడ రాజశేఖర రెడ్డి విగ్రహం చౌడపల్లి రస్తాలో పెట్రోల్ బంక్ ఎదురుకి ప్రభుత్వ భూమి, రెవెన్యూ వాళ్ళది, రోడ్డు మీదనే 4 సెంట్లు 5 సెంట్లు 3 రూములు వేసి రూము 50 లక్షలు అమ్ముతున్నారు. రేపు చూపిస్తా ఫోటో కూడా అది. ఇప్పుడు 3 సార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలే, కలెక్టర్ పట్టించుకోలే, జాయింట్ కలెక్టర్ పట్టించుకోలే. తిమ్మయ్య కళ్యాణ మండపం దగ్గర డిగేటి పట్ట భూములు, భూ దోపిడీ జరుగుతుంది, ఇసుక దోపిడీ జరుగుతుంది, జూదాలు జరుగుతున్నాయి, బియ్యం అమ్ముకుంటున్నారు, మద్యం విచ్చలవిడైపోయింది, బంగ్యాకు విచ్చలవిడైపోయింది. ఏది జరగంది ఈ ఊర్లో? ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చినారు తెలుగుదేశం వాళ్ళు. జూదాలు మంగతే చెట్లలో బాగుండదని చెప్పి ధనవంతులైన పిల్లలను ప్రోగు చేసి ఫ్లైట్ టికెట్లు కొనిచ్చి గోవాకి తీసుకుపోయి గోవాలో 5 స్టార్ హోటల్లో బొరబెట్టి 5 నక్షత్రాల హోటల్లో క్యాషినోలో జూద వాడిపించి అమ్మాయిలతో వ్యభిచారం చేయించి మందు దాపించి ఎంత చెడగొట్టాలని చెడగొట్టి ఇంటికి పిలుచుకొని వస్తున్నారు. తీరా వచ్చేటప్పుడు నైస్గా స్నానం చేయించి పౌడర్ వేయించుకొని పిల్లలకు పిలుచుకొని వస్తున్నారు. క్యాషినో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక. ఇవి కాక తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉద్యోగస్తుల మీద. మేము చెప్పినట్టు వినాల్సిందే, మేము చెప్పినట్టు చేయాల్సిందే. ఇక కాంట్రాక్ట్ వర్కులు, అది పేటెంట్ ఒకరికే. జనరల్గా కాంట్రాక్ట్ వర్కులు అంటే టెండర్ సిస్టమ్ ఉంటుంది, ఈ ప్రొక్యూర్మెంట్ అంత పద్ధతి ప్రకారం జరుగుతుంది, ఎవరో వేస్తారు, ఏందో వస్తుంది, లెస్గా అబోవా ఏదో పద్ధతి ఉంటుంది. ఒక్కటే పర్లపాడు మహేశ్వరుడు వేస్తాడు, 30% 40% మహేశ్వరుడు తీసుకుంటాడు, 60% 70% కొండారెడ్డికి ఇస్తాడు. ఇది ఓపెన్గా మళ్ళీ స్టేట్మెంట్ కొండారెడ్డి. ఈ ఊళ్ళో జరిగే ఏ వర్కులైనా సరే నేనే చేస్తా, వేరే వాడు వచ్చే పై బదలెముతా. స్టేట్మెంట్ ఓపెన్. మేము తీసుకొచ్చిన పనులకు, నా ప్రభుత్వంలో నేను తీసుకొచ్చిన పనులకు, అది బ్రిడ్జి కావచ్చు, మార్కెట్ కావచ్చు, కాలేజీ కావచ్చు, గవర్నమెంట్ మాత్రమే కాంట్రాక్టర్లు పిలిచి ఈ రోజు నుంచి ఈ పని మీద ఇవ్వాల్సిన లెక్క మాకు ఇవ్వాల, ఆ పర్సెంటేజీ ఇది మాది, మా ప్రభుత్వం అని చెప్పి కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఆ పర్సెంటేజీ తీసుకున్నారు. నిన్న బిల్లు పడిందని చెప్తున్నారు మార్కెట్కు, శివాలయం ఎదురుగా. ఆ బిల్లు పన్నే 6 కోట్లకు 7 కోట్ల 8 కోట్లకు 4% తరఫున కొండారెడ్డికి ఇచ్చినాడు కేసీ పుల్లయ్య కుమారుడు. అది ఎవరికి ఇచ్చిందరు? మామూలుగా అయితే నా పని నేను తెచ్చినది, నేను అధికారం ఉంటే నాకు ఇచ్చిందరు, నేను తీసుకుందను. ఇప్పుడు కొన్నాడు తీసుకున్నాడు. నేను నిజాయితీగా ఒప్పుకుంటానా? కానీ మేము భూములు దోపిడీ చేయలే, మేము జూదాలతో లెక్క తీసుకోలే, మేము మట్కా ఆడిపిలే, క్యాష్ను ఆడిపిలే, బియ్యం అమ్మలే, ఇసుక అమ్మలే. చెప్తాను కదా, మనస్ఫూర్తిగా చెప్తాను నిజాయితీగా ప్రజలకు. బట్టగాల్చిన ముఖాన్ని ఇచ్చినారు. వాళ్ళకు అబద్ధాలు చెప్పడం చేతనవుతుంది, నేను నిజాలు నిర్భయంగా మాట్లాడడం నా చేత అవుతుంది. ప్రజలారా, నాకు వాళ్ళతో పని లేదు, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైన మీతోనే నాకు పని. నా నిజాయితీ ఏందో, నా హృదయ విశాలత ఏందో, నా హ్యూమానిటీ ఏందో, నా చెడ్డతనం ఏందో అర్థం చేసుకోవాల్సినది మీరే, ఆశీర్వదించాల్సినది మీరే. మీ ఆశీర్వాదం, మీ అభిమానమే నాకు అవసరం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విమర్శలు నా తలలో ఉండే తెల్ల వెంట్రుకతో సమానం, నేను పట్టించుకోను.
ఇక ఈ పాత్రికేయుల సమావేశాన్ని ముఖ్యంగా నేను నిర్వహించడానికి ఏంటంటే కారణం ఏంటంటే వీటితో పాటు డబ్బు సంపాదించుకుంటున్నారు. దుర్మార్గము నీచము మనకెవరికి నచ్చంది ఏంటంటే బలవంతుడు బలహీనుని దోచుకోవడం, బలవంతుడు బలహీనుల పైన దౌర్జన్యం చేయడం, అంటే బలహీనునికి ఉండబడిన హక్కులను హరించడం, వానికి ఉండబడినటువంటి న్యాయమైన అధికారాలను బలవంతంగా లాక్కోవడం, స్వేచ్ఛ హరించడం. ఏంది ఆ సంఘటన? రోజు చేస్తున్నారు వాళ్ళు. పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి, ఇంకోరి మీద దౌర్జన్యాలు. మచ్చుకు ఒకటి చూపిస్తాను ఈరోజు నేను. ఇక్కడ ఇన్ని చెప్పమనే చెప్పగలుగుతాను నేను ప్రజలారా మీకు. మచ్చుకొకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి వరదరాజిరెడ్డి శిష్యుడు అనడానికంటే కొండారెడ్డికి అనుంగు శిష్యుడు నల్లబోతుల నాగరాజు. ఈయనకు ఒక పార్టీ పదవి కూడా ఉంది ఈ అబ్బాయికి. తెలుగుదేశం పార్టీ లేదో యూత్ ఏదో పదవి ఉంది. పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వము వాల్మీకి సంఘానికి బోయ కులస్తులు అనుకుంటా దానికి డైరెక్టర్గా పదవినిచ్చినారు రాష్ట్ర స్థాయిలో. అంటే తెలుగుదేశం పార్టీ ఆ పిల్లోని గుర్తించిందని అర్థం, రికగ్నైజ్ చేసింది. తెలుగుదేశం పార్టీ మావాడు, మా కార్యకర్త, మా లీడర్ అని. కొండారెడ్డి సపోర్ట్ చేస్తేనే ఆ పిల్లోనికి ఆ పదవి వస్తుంది, లేకుంటే రాదు. అందుకే కొండారెడ్డి యొక్క అనుంగ శిష్యుడు నల్లబోతుల నాగరాజు. ఈ అబ్బాయి శ్రీరామ్ సిట్స్లో పోటదుర్తికి సంబంధించిన తన ఇంటిని, కొంత స్థలాన్ని మార్టిగేజ్ చేసి 40 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. శ్రీరామ్ సిట్స్లో 40 లక్షల రూపాయలు. నెల 1,31,000 కంతు కట్టాల. నెల 1,31,000 కంతు కట్టాల ప్రజలారా, అసలు వడ్డీ కలిపి. బహుశా కట్టింటాడు ఒక 6 నెలలో 10 నెలలు ఈ మధ్యకాలంలో తీసుకున్నాడు, కట్టింటాడు. ఈ మధ్య ఒక 6 నెలల నుంచి కట్టలే. 6 నెలల నుంచి 1,31,000 చొప్పున కట్టలే. 6 నెలల కంతులు కట్టనప్పుడు నిన్నైనా ప్రజలారా ఎవరినైనా, నేను కూడా మా ఇంట్లో బ్యాంకులో సెంట్రల్ బ్యాంకులో పెట్టుకొని తెచ్చుకున్నాను. నేను కూడా కంతు కట్టినప్పుడు నాకు కూడా వచ్చినారు, అడిగినారు, నోటీసులు ఇచ్చినారు, మా ఇంటి కాగితం కనిపించినారు, 1000 వరకు తీసుకొచ్చినారు. నేను చెప్పుకుంటాను మేనేజర్కు, ఇబ్బంది ఉండి ఈ సంవత్సరం ఎలక్షన్ అయిపోయి డబ్బు లేక కట్టలేకపోతానులే సార్ అని చెప్పుకునే తప్ప గొడవ చేయలే, అసభ్యకరంగా మాట్లాడలే. నేను ఇక్కడ కూడా చెప్పేది ప్రజలకు ఏంటంటే, అప్పు చేయడం నేను విమర్శించడం లేదు ప్రజలారా. అప్పు చేసిన తర్వాత 4-5 కంతులు ఆలస్యంగా కట్టడం కూడా నేను పెద్ద నేరంగా కూడా పరిగణించడంలే. నేను నేరంగా పరిగణించేది ఏంటంటే, అప్పు తీసుకొని సకాలంలో చెల్లించకుండా ఉండే పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పు ఇచ్చిన వాని పట్ల మనము గౌరవంగా మాట్లాడాలా, పద్ధతిగా చెప్పుకోవాలా, నెమ్మదిగా మనము చెప్పుకోవాలా, వీలు చూసి తీర్చుకుంటూ రావాలా. అంతే తప్ప అప్పు ఇచ్చిన వానికి మనం సక్రమంగా కట్టకుండా మనల్ని అప్పు అడిగినాడని చెప్పి వాని మీద మనం దాడి చేస్తే దీన్ని దౌర్జన్యము అంటారు, దీన్ని రౌడీజము అంటారు, దీన్ని హింస అంటారు, దీన్ని అధికార జులుం అంటారు, దీన్ని మన కడప పొద్దుటూరు భాషలో చెప్పాలంటే కొవ్వు అంటారు. ఇక్కడ ఏం జరిగింది? 6 కంతులు కట్టకపోతే శ్రీరామ్ సిట్కి సంబంధించినటువంటి మేనేజరు బాబా ఫక్రుద్దీన్ అనే ఒక ఉద్యోగి ఫోన్ చేసినాడు. ఆయనకు పలుమార్లు ఫోన్ చేసి ఉంటాడు, పలుమార్లు ఇంటికాడికి వింటాడు, ఇస్తాను రేపు అనేది చెప్పింటాడు. ఎక్కువ కాలే కానప్పుడు ఫోన్ చేసినాడు, సార్ నా బాకీ అని చెప్పి అడిగితే, నన్ను ఫోన్ చేసి బాకీ అడుగుతావా? నువ్వు నన్ను ఫోన్ చేసి అడుగుతావా? బండ బూతులు అంటే అసభ్యకరమైన, వినడానికి కూడా అసహ్యకరిగే మాటలు. అది మీరింటే కూడా ప్రజలింటే కూడా అసహించుకుంటారు. నీ అమ్మ డాష్, నీ అమ్మ పూ డాష్, నీ అమ్మ పూలో మో డాష్, ఇట్లా తిరితే ఉద్యోగస్తుని ఏమన్నా ఇది సాంప్రదాయమా? ఉద్యోగస్తులకు స్వేచ్ఛ ఉన్నట్ట అప్పులు ఇచ్చిన వాళ్ళు డక్కలిచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో తిట్టించుకొని మిడదబ్బలు తినాలనా? వ్యాపారస్తులకు రక్షణ ఇదేనా? ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యోగస్తులకు
ఇదేనా రక్షణ? తెలుగుదేశం పార్టీ కొండారెడ్డి వాళ్ళు ఇచ్చేది రక్షణ ఇదేనా? మీరు చెప్పింది ఇంతకుముందు ఎలక్షన్లకు ముందు మీరు ఈ పిల్లోడే తిట్టినాడు నాగరాజు ఎవరిని? ఆ బాబా ఫక్రుద్దీన్ను తిట్టి ఎక్కడున్నావురా నువ్వు, ఎక్కడున్నావు చెప్పురా నువ్వు? నేను ఆఫీసులో ఉంటా కొడక, ఆఫీస్కి వచ్చానాలే అని ఫోన్ పెట్టేసి ఆఫీస్కు మళ్ళా ఒక 10 మందిని 8 మందిని మనుషులు పిలుచుకొని పోయి ఆఫీస్ మీద దాడి చేసి శ్రీరామ్ చర్చిలోకి పోయి అతన్ని కొట్టి కుర్జీలన్నీ ఇసిరేసి కొద్దిగా భయోత్పాదకమైన వాతావరణాన్ని కల్పించి వాళ్ళల్లో ఒక టెన్షన్ క్రియేట్ చేసి కొడకల్లారా మేము తిట్టించుకోవాలా, మళ్ళీ మాకు ఎదురు చెప్తారా మీరు? మమ్మల్ని మళ్ళీ ఎదురు మాట్లాడతారా? మా పార్టీ అధికారంలో ఉంది, మేమేమనుకుంటున్నామని చెప్పి పెద్ద రచ్చ హంగామా చేసి శ్రీరామ్ చర్చిలో కొట్టి దాడి చేసి వెళ్ళిపోతారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నంద్యాల వరదరాజిరెడ్డి గారి నేతృత్వంలో కొండారెడ్డి గారి రాజ్యాంగ శక్తిగా తయారైన తర్వాత వారి అనుంగు శిష్యులు ఈ ఊరి ప్రజల యొక్క రక్షణ కోసం, స్వేచ్ఛ కోసం ప్రవర్తిస్తాండే తీరు ప్రజలారా నేను అడుగుతా ఉన్నా. మేము 5 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. ఒక సంఘటన, ఒక్క చిన్న ఉద్యోగి బయటకు వచ్చి ఈ రోజైనా సరే నేను మనస్ఫూర్తిగా ఛాలెంజ్ విసురుతాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకు. ఒక్క ఉద్యోగి, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది, మీరు పక్కన కూర్చోపెట్టుకొని ఒక్క ఉద్యోగితో రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని అధికార పార్టీ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు కొనసాగిన సందర్భంలో నేను అసభ్యకరంగా ప్రవర్తించినానని కానీ, దుబారగా మాట్లాడినని కానీ, వారి ఉద్యోగ నిర్వహణకు భంగం కలిగించినా, స్వేచ్ఛకు భంగం కలిగించినా, బూతులు మాట్లాడకపోయినా అమర్యాదకరంగా మాట్లాడినా అని చెప్పి ఒక ఉద్యోగిని, ఈ ఊర్లో ఉద్యోగం చేసిన ప్రతి ఉద్యోగులు నన్ను సొంత అన్నలాగా భావిస్తారు. నాకు తెలుసు అది. ఎక్కడైనా ఉద్యోగం చేస్తూ ఉండే వాళ్ళు, నాతో ఆ రిలేషన్ ఉంది. ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ ఓటు ఉండే వాళ్ళైతే 170 మంది నాకు ఓటేస్తారు. 170 మంది నాకు ఓటేస్తారు. ఇంత ప్రభుత్వానికి వ్యతిరేకుండే సందర్భంలో ఉద్యోగస్తులందరూ ఏకపక్షంగా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తే, దేశమందరికి 20% వేస్తే నాకు 30-35% ఓటేసినారు. మా ప్రభుత్వం మీద వ్యతిరేకం లేకుండా ఉంటే 14-19లో నాకు 90% ఓటేసినారు. కారణం వాళ్ళతో నా రిలేషన్, వాళ్ళతో నా మర్యాద తీరైనటువంటి ప్రయాణం. అది మీరు ఇక్కడ చేయలే మీరు. దౌర్జన్యం, ఇక్కడ దౌర్జన్యం చేసినారు. ఆ పిల్లోడు పోయి కంప్లైంట్ ఇచ్చినాడు. బాబా ఫక్రుద్దీన్ పోయి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు. అయ్యా నా పైన ఇట్లా దాడి చేసినారు ఫలానోళ్ళు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినారు. శ్రీరామ్ చర్చిలో సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా ప్రజలారా, రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ తీసుకుపోయి సిఐకి ఇచ్చినాడు కంప్లైంట్ ఇచ్చి. కేసు రిజిస్టర్ చేయాలి కదా. 3 టౌన్ సిఐ మంచిగానే స్పందించినాడు, న్యాయంగానే స్పందించినాడు. కంప్లైంట్ తీసుకునే 1/2 నిమిషానికే తీవ్రమైన ఒత్తిడి కొండారెడ్డి దగ్గర నుంచి, వరదరాజిరెడ్డి దగ్గర నుంచి. ఏమని? కంప్లైంట్ రిజిస్టర్ చేయొద్దు, మావాడే తెలుగుదేశం, ఏదో జరిగింటే అది కేసు కట్టద్దు, వాడిని భయపడియండి, నయాన్న భయాన్ని నచ్చచెప్పండి, వినకపోతే భయపడియండి. లేదు సార్, సీసీ ఫుటేజ్ తీసుకొచ్చి ఇచ్చినారు, అతను ఉద్యోగస్తుడు, క్లియర్ కట్గా ఉంది, కేసు కట్టాలా, కట్టకపోతే ఎట్లా అని చెప్పి సిఐ చెప్తే సిఐ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి. కొండారెడ్డి ఒత్తిడి సరిపోలేదని చెప్పి మళ్ళీ ఈవి సుధాకర్ రెడ్డిని పంపిస్తారు స్టేషన్కు. ఇంకా 1-2 పనికిమాలిన కౌన్సిలర్లను పంపిస్తారు. ఆ బాబా ఫక్రుద్దీన్ను తీవ్రంగా బెదిరిస్తున్నారు. ఏంటికి అధికార పార్టీ వాళ్ళతో పెట్టుకొని ఎందుకు ఇబ్బంది, నువ్వు కేసు విత్డ్రా చేసుకో, ఇళ్ళకాడికి వచ్చారు, ఏంటంటో జరుగుతాయి, అట్లా ఇట్లా అని పోలీసులతో చెప్పించారు, రాజకీయ నాయకులు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్పి భయపడిస్తారు. కానీ అతను వాళ్ళ పై అధికారులు వినలే. శ్రీరామ్కి సంబంధించినటువంటి బాబా ఫక్రుద్దీన్ పై అధికారులు వినలే. సంస్థ మీదకి వచ్చి బాకీ ఉంటే బాకీ అడిగితే ఇంటికి వచ్చి కొట్టిపోతే, మనం కంప్లైంట్ కూడా కేసు కూడా రిజిస్టర్ చేయించుకోకుండా రాజీ పడిపోతే రేపొద్దున బాకీ ఇచ్చిన వాళ్ళందరూ తీసుకునే వాళ్ళందరూ ఇటనే ప్రవర్తిస్తారు కదా అని చెప్పి వాళ్ళ తిరుపతి నుంచి మెయిన్ ఆఫీస్ నుంచి లేదు కేసు రిజిస్టర్ చేయాల్సిందే, భయపడొద్దు నువ్వు అని చెప్పి అతను ధైర్యంగా నిలబడితే ఆడికి సీఐ పాపం చెప్తున్నాడు తెలుగుదేశం వాళ్ళకు,
అతను గట్టిగా ఉన్నాడు, నేనేం చేయలేను, కేసు రిజిస్టర్ చేయాల్సిందే అని చెప్తే సిఐ మీద ఒత్తిడి చేసి ఏం చేస్తారు తెలిసిన నక్క తెలివితేటలు, లాయర్ సుధాకర్ రెడ్డి తెలివితేటలు, మనకు 4 రోజులు గడువు వస్తుంది, నేను ఒత్తుకునేదానికి ఇన్ని కాయను పండు చేసేదానికి, కేసు కట్టకుండా కోర్టుకు పర్మిషన్ అడుగు, ఏమని ఈ కంప్లైంట్ వచ్చింది, ఈ కేసు రిజిస్టర్ చేయాలన్నా చేయకూడదా, కోర్టుకు మనం అడిగేది ఎప్పుడండి ప్రజలారా? కేసు రిజిస్టర్ చేయడానికి అనుకూలత లేనిదా, అనుకూలత ఉండిదా, కట్టచ్చునా కట్టకూడదని అనుమానాస్పదం కలిగిన చిన్న విషయం ఏదైనా అయితే గన కోర్టు పర్మిషన్ అడుగుతారు. క్రిమినల్ యాక్టివిటీస్ అయి ఉండి సీసీ ఫుటేజ్ ఉంది, దాడి చేసినది అయితే కోర్టును అడగాల్సిన అవసరం లేదు. అది సీఐకి కూడా తెలుసు. వీళ్ళ శర తట్టుకోలేక కోర్టుకు రాసినాడు. కోర్టుకు రాసే కోర్టు 2 రోజులు 3 రోజులు సమయం పడుతుంది. ఆ 2-3 రోజులు వీళ్ళు బెదిరించుకునేవారు. కానీ కోర్టు ఏం చెప్పింది? మేజిస్ట్రేటు సీసీ ఫుటేజ్ ఉండి క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొనే వాళ్ళు క్లియర్ కట్గా ఉంటే నా పర్మిషన్కి మీరు కోర్టు రావడం ఏందని చెప్పి కోర్టు మందలించింది. అది తెలుసు వీళ్ళకు, పోలీసు వాళ్ళకు. ఇలా శర తట్టుకోలేక దాని తర్వాత కేసు కట్టినారు. విధిలేని పరిస్థితుల్లో కేసు కట్టినారు. అక్కడికైనా కొండారెడ్డి వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు గమ్మున ఉండొచ్చున్నా ప్రజలారా? ఉండలే. కేసు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కదా, నువ్వు కట్టినావు కదా, మేము ఇప్పుడు ఒక దళితుని పంపిస్తాం, డ్రైవర్ను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వాని మీద కేసు పెట్టు అంటే, ఆ గొడవ చేసిన 7 మందిలో ఒకడు ఉండాడు దళితుడు, మావాడు, ఇది వీడిని తిట్టినాడు, వాడు కులం పేరుతో కంప్లైంట్ ఇచ్చాడు, కేసు పెట్టు అని సిఐ మీద తీవ్రమైన ఒత్తిడి. కొండారెడ్డి ఈవి సుధాకర్ రెడ్డి దగ్గర ఉండే ఒక డ్రైవర్ దళితుని పంపించినారు కంప్లైంట్. సిఐ పాపం ఒప్పుకోలే, సిఐ మనసాక్షి ఒప్పుకోలే. ఇది పొలిటికల్ కేసు కాదు, ఉద్యోగస్తులు జరిగిన కేసు. ఇట్లాంటి కేసులలో ఇంత అన్యాయంగా మేము ప్రవర్తించి లేని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడితే ఎంత దుర్మార్గం, అన్యాయం అని చెప్పి ఆ సిఐ స్పందించకుండా కొండారెడ్డికి చెప్పినాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఫాల్స్ కేసు సార్, ఇది నేను పెట్టలేను, ఒకవేళ పెట్టిన పైన డిఎస్పీ కడప నుంచి ఒక ఆయన వస్తాడు, ఎంక్వైరీ చేస్తాడు, ఉండదు అప్పుడు కూడా మీకు, ఇంత దుర్మార్గం ఎందుకు, అనవసరము, వదిలేయండి మీరు అని చెప్పి రాసి రంపాన పెట్టినారు సిఐని. దెబ్బలు తినేదేమో బాబా ప్రకృతిను, నరకం అనిపించిందేమో సిఐ, 3 టౌన్ సిఐ. ఇంత హింస పోలీసు వల్ల మీరు పెట్టే అధికారం ఉందని, రేపొద్దున మీ కర్మ చెడ్డదై అధికారం పోతే ఇదే సిఐ ఇక్కడ పనిచేసే మీరు సిక్కితే పొగాకు నలిపినట్టు నలుపుతారు మిమ్మల్ని, చేతులు వేసి నలుపుతారులే, ఈ పొగాకు అట్లా నలుపుతారు మిమ్మల్ని, మీకు అర్థం కావడంలే. ఇంతటితో కూడా ఆగలే ప్రజలారా. ఇల్లు కొత్త ప్లాన్ వేసినారు, మళ్ళా అక్కస వాని మీద కేసు కట్టాలా, కౌంటర్ కేసు. మళ్ళీ దానికి కొత్త పథకం ఏం తెలిసిన, మాకు ఫోన్ చేసి లెక్క అడిగినాడు వాడు, నా భార్యను అసభ్యకరంగా మాట్లాడినాడు, ఆ కంప్లైంట్ ఇస్తాం, కేసు రిజిస్టర్ చేయి. దానికైనా ఎవిడెన్స్ ఉండాలి కదా సార్ అని సిఐ అన్నాడు. దానికైనా ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ కదా మళ్ళా మా భార్యకు ఫోన్ చేసి లెక్క అడిగినాడు, లెక్క చెప్పే లోపల మా భార్యను డామ్ డూమ్ డుసుకు అన్నాడు, స్త్రీని అసభ్యకరంగా మాట్లాడినాడు ఫోన్లో అని చెప్పి కంప్లైంట్ ఇచ్చాను, కేసు కట్టని చెప్పి సిఐ స్పందించకపోతే మళ్ళా కొండారెడ్డి వడదాడి ఫోను. ప్రజలారా చూడండి ప్రజలారా, ఎంత దూరమైంది చిన్నదానికి. పంపిస్తారన్నాడు సిఐ. మీ రంపు తట్టుకోలేని రసోమి అనుకొని పంపని రసోమి ఏందో కాలబెట్టండి, ఏం కేసు అది అంటే పోయి కంప్లైంట్ ఇస్తే ఇలా శర తట్టుకోలేక బాబా ప్రకృతిని మీద వాళ్ళ భార్యను అసభ్యకరంగా మాట్లాడినట్టు కేసు రిజిస్టర్ చేసినారు. ఇది ప్రొద్దుటూరులో వరదరాజిరెడ్డి కుమారుడు తెలుగుదేశం పార్టీ యొక్క పర్యవేక్షణలో, నాయకత్వంలో ధర్మము 4 పాదాల మీద కాకుండా 8 పాదాల మీద నడుస్తుందో, లేకుంటే ఒక్క పాదం మీద కూడా ముళ్ళు గుచ్చుకుంటే కుంటుకుంటే నడుస్తుంది చూడి, అట్ట నడుస్తుంది ఇది. వీళ్ళు శాంతి కపోతాలు, వీళ్ళు ఈ ఊళ్ళో అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపేవాళ్ళు, వీళ్ళు ఈ ఊళ్ళో ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కల్పించేవాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీసులో, వీళ్ళు ఈ ఊరిని అభివృద్ధి చేసేవాళ్ళు. అసాంఘిక కార్యకలాపాలకు, జూదాలకు ఓపెన్గా జార్జి క్లబ్ తెరిపించిన మీరు జూదాలు మూతేపించే వల్ల, మద్యం విచ్చలవిడిగా అమ్ముతా సెంటర్లలో, జన నివాసాల మధ్య బ్రాందీ షాపులు తెరిపించి స్త్రీల యొక్క ఆత్మగౌరవానికి భంగం కల్పిస్తా ఉన్నారే, మీరా మహిళలను గౌరవించేది? పేదవాళ్ళు తినాల్సిన బియ్యాన్ని మీ కౌన్సిలర్లు బొక్కసానికి కొండారెడ్డి భాగం పెట్టుకొని తింటూ ఉంటే మీకెట్లా అన్నం జీర్ణమవుతుందయ్యా? మీరా పేదల యొక్క ఆకలిని గమనించేవాళ్ళు?
యువతను నిర్వీర్యం చేస్తున్నారే బంగ్యాకుతో, క్యాసినో పేరుతో ధనవంతుల పిల్లలను పాడు చేస్తున్నారే, ప్రభుత్వానికి సంబంధించిన భూములను దోపిడీ చేస్తున్నారే. ఎక్కడ న్యాయం? చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది ఎక్కడో. ఇదంతా నేను స్టోరీ చెప్పినా ఇప్పుడు నాగరాజ్ది. మేము అబద్ధాలు చెప్పం, నిజాలే మాట్లాడతాను చెప్తాను ప్రజలారా, నిజాలే. నేను ఎప్పటికీ ఒకటే మాట మిమ్మల్ని చెప్తాను, ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో నాకు పని లేదు, మీతోనే ప్రజలతోనే నాకు పని. మీరు ఆలోచించమనే నా విజ్ఞప్తి, వీళ్ళ నిజస్వరూపాలను గ్రహించమనే నా బాధ. నా బొందిలో ప్రాణం ఉండంగా నా రాజకీయ జీవితం ఉన్నంత వరకు నేను నా ప్రత్యర్థుల పట్ల కూడా అబద్ధాలు చెప్పను 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 ప్రజలారా. ఏది నిజమైతే అదే మీ దృష్టికి తెస్తా. మీ దగ్గర నా విశ్వసనీయతను పోగొట్టుకునేదానికి ఒక్క క్షణం కూడా నేను ప్రయత్నం చేయను. నా రాజకీయ ప్రయోజనాల కోసం, నా ప్రత్యర్థులు బదనాం చేసేదానికోసం మీ దగ్గర నా విశ్వసనీయతను పోగొట్టుకునేదానికి ఒక్క నిమిషం కూడా నేను ప్రయత్నం చేయను ప్రజలారా. నాకు అన్నిటికంటే ప్రధానమైంది ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క అభిమానము, నా పట్ల వాళ్ళకుండే విశ్వసనీయత. ఇదే. ఇది కూడా నాగరాజుకు సంబంధించినది కూడా నా దగ్గర రెండు ఉన్నాయి. ఆడియో ఉంది, వీడియో ఉంది ప్రజలారా. ఆడియో ఉంది, వీడియో ఉంది. ఆడియో అంటే శబ్దం, ఆడియో అంటే మాటలు వినికిడి, వీడియో అంటే దృశ్యం. బాబా ఫక్రుద్దీన్ అధికారి వారికి ఫోన్ చేసినప్పుడు మాట్లాడిన సంభాషణ సంబంధించిన ఆడియో నా దగ్గర ఉంది. వాళ్ళ ఆఫీసు శ్రీరామ్ చర్చి మీదకి పోయి దాడి చేసి ఆఫీసులో కుర్జీలు పగలగొట్టి నానాగం చేసిన, బీభత్సం చేసినటువంటి వీడియో ఉంది. ఈ రెండింటినీ నేను ప్రదర్శిస్తాను మీకోసం. ఆ వీడియో చూడండి, ఆ ఆడియో వినండి. అయితే ఆడియో మీకు ప్రదర్శించినందుకు ఎవరైనా మీ ఇళ్లలో ఇది ఇంత ఉంటే మిత్రులారా, నా బిడ్డలు కానీ, నా చెల్లెళ్ళు కానీ, నా మేనకోడళ్ళు కానీ ఇంట్లో ఉంటే పక్కకు పంపించండి. ఈ మాటలు వినే ముందు నా బిడ్డలు, నా చెల్లెళ్ళు, నా మేనకోడళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా మీకు సమయం ఇస్తానా? వినలేరు. ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు, అసభ్యకరమైన మాటలు ఈ నియోజకవర్గంలో ఉండే నా చెల్లెళ్ళ లాంటి, నా బిడ్డల లాంటి ఆడపిల్లలు వినలేరు, వినకూడదు. అంత అసహ్యకరంగా మాట్లాడినారు. ఆ వీడియోను ప్రదర్శిస్తా, నేను ఆడియోను ప్రదర్శిస్తా. మీరే నిర్ణయించుకోండి వీళ్ళు ఎంత బరితెగించి ఉన్నారనేది. ఒకసారి ప్లే చేయమ్మా. నమస్తే, శ్రీరామ్ సౌండ్ మాట్లాడుతున్నాను. మేడం పావని గారు మేడం మాట్లాడండి. అదే లోన్ తీసుకున్నారు కదా ప్రాపర్టీ మీద. ఎవరు మాట్లాడేది? మర్యాద మాట్లాడను. ఎవరు మాట్లాడేది? ఎవరా నీ అమ్మ పూగులో నా పడ్డా పెడతా ఏందిరా? ఏంది చెప్పు. ఏందిరా మాట్లాడేది? ఏంది నువ్వు మాట్లాడండి? నువ్వు మాట్లాడండి. నీ అమ్మ పూగులో పెడతా. వీడియో సమాజం రికార్డింగ్ ఉంది. ఎవరు మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? నా దగ్గర రికార్డింగ్ ఉంది. ఎవరు మాట్లాడింది చెప్పండి. నా పేరు బాబా ఫక్రుద్దీన్. నేను మంచిగా మాట్లాడతానా? తిట్టినాడు. ఇంతకు ముందు అంటే తిట్టాడు. ఏమ్మా ఆఫీస్తోనే ఉన్నామా? ధైర్యం చేసుకోవాలి.
అంటే ఫోటోగా చాలా వాడే వాళ్ళ కష్టం లేదు. ఆ వెనకలు వచ్చేవాళ్ళు కూడా వాళ్ళే, ఆ ఇద్దరు కూడా. ఇద్దరు తగ్గిందా నాకు తగ్గిందా లేదు మనకు అదే ప్రాజెక్ట్ నా భార్య గ్యారెంటరీ సంతకం పెట్టింటుంది, ఆమె ఫోన్ నెంబర్ అందులో కనపరుస్తుంది. గ్యారెంటర్ కూడా ఫోన్ చేసి డబ్బు అడిగే అధికారం అప్పించడం అనుకుంటుంది. నేను 10 సార్లు పలకకపోతే కానీ 11వ ఫోన్ చేస్తారు ఆ నెంబర్కి అమ్మా అని. ఆ పిల్లోడు కూడా ఫోన్ చేసి గ్యారెంటర్ను డబ్బు కూడా అడగలే, పావని మేడమా అన్నాడు. అంతే కదా, మీరు కూడా విన్నారు కదా ప్రజలారా, పావని మేడమా అన్నాడు అంతే. అంతలేక ఆ పక్కన నాగరాజు బండబూతులు బాబా పగుద్దిని వాళ్ళ అమ్మను పట్టుకొని నీ అమ్మ అని అంటే, అవతలోడు మనిషి అయినప్పుడు నన్ను ఎవరైనా పట్టుకొని మీ అమ్మ డ్యాష్ అని అంటే నా కోపం వస్తుందే రాదా? నాకంటే చాలా పెద్దోడు మా అమ్మని తిప్పితే నా కోపం వస్తే రాదా? కోపం వచ్చి నేనంట. ఆ ఉద్యోగస్తుడు పట్టుకొని బండబూతులు వాళ్ళ అమ్మనని చెప్పి నువ్వు డ్యాష్ అని తిప్పితే వాడు కూడా మాట్లాడతాడు. ఏమొచ్చింది విలువ? బాకీ తీసుకుని కట్టకపోయిరి, అడిగినందుకు మన అసభ్యకరంగా నీ అమ్మ నీ యొక్క డామ్ డూమ్ అని తిట్టిరి, అవతలంతో కూడా తిట్టించుకుని ప్రయోజనమా ఇది? మళ్ళీ తప్పుడు కేసు. మహిళను అన్నాడా, పావని మేడం అన్నాడు. ఈ సంభాషణలో తిట్టుకునే కేసే పెట్టాల్సి వస్తే ఎవరి మీద పెట్టాలా? మొట్టమొదట మీ అమ్మ డ్యాష్ అని తిట్టుని మీద కేసు పెట్టాలా? కానీ ఏడెవరి మీద పెట్టినారు? బాకీ తీసుకునేది మీరు, బాకీ కట్టకుండా ఉండేది మీరు, డబ్బు అడిగితే తిట్టింది మీరు, తిట్టింది కాకుండా ఏడుండవని అడిగి పోయి కొట్టింది మీరు. అన్ని తప్పులు మీరు చేసి మీ మీద కేసు పెట్టద్దని చెప్పి పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి చేసి పోలీసు వాళ్ళని రాసి రంపాన పెట్టి కాకపోతే వినకపోతే మళ్ళీ వాని మీద SC/ST అట్రాసిటీ తప్పుడు కేసు పెట్టమని ఒత్తిడి చేసి కొన్నాడి, అది కుదరకపోతే లాస్ట్కి ఈ కేసు పెట్టిస్తారా?
దీన్నే కదా అధికార దుర్వినియోగం, అధికార జులుం అనేది. అంటే ఈ ఊర్లో ఎవరైనా సరే మీకు డబ్బులు ఇస్తే, అప్పిస్తే, అప్పు ఇప్పించుకోవాలంటే మిడతలు తినాలా, ఈవి సుధాకర్ రెడ్డి మాదిరి. స్వీయ అనుభవం సారుకుంది, డబ్బు ఇచ్చినాడు, అప్పిప్పించుకున్న ఆయనకి అవమానం జరిగింది. స్వీయ అనుభవం. ఆ స్వీయ అనుభవాన్ని సార్ తెలుసుకొని కూడా మళ్ళీ నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమని దెబ్బలు తినడానికి వ్యతిరేకంగా కొన్నాడికి అనుకూలంగా పంపిస్తాడా ఆయన? నేను సత్యం మాట్లాడతా, వాళ్ళు అసత్యాలు మాట్లాడతారు. ప్రజలే గమనించాల్సిన అవసరం ఉంది. ఇందులో పోలీసులు తప్పు చేసినారన్నామా, పోలీసులతో తప్పు చేయించినారన్నామా? ప్రజలారా, మీరు ఎలా అనుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే ఏమనుకుంటా అంటే పోలీసులతో తప్పు చేయిస్తున్నారు. తప్పు చేయలే, వాళ్ళు తప్పు చేయిస్తున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే పోలీసులే, వాళ్ళు ప్రభుత్వంలోనే అదే పోలీసులే. పోలీసులే మారరు. అదే ఎస్ఐలే, అదే సిఐలే, అదే కానిస్టేబులే, అదే డిఎస్పీలే, అదే ఎస్పీలే. మా బద్వేలో చేసినోడు పొద్దుటూరులో చేస్తాడు, పొద్దుటూరులో చేసినోడు కడపలో చేస్తాడు, అంతే భేదం. మిగతా ఏం భేదం ఉండదు. అదే పోలీసులే. కానీ మారింది పోలీసులు కాదు ప్రజలారా, పాలకులు మారినారు. పాలకుల మైండ్ సెట్ మారింది. ఆ రోజు ప్రొద్దుటూరులో ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే, రాచమల్లు ప్రసాద్ రెడ్డి మైండ్ సెట్, బలవంతుడు బలహీనుడి పైన దౌర్జన్యం చేస్తే ఒప్పుకోనని చెప్పిన నేను పోలీసులకు. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు దౌర్జన్యం చేసినా బూట్ కాలుతుందని నేను చెప్పిన డైరెక్ట్గా. మా మైండ్ సెట్ అది. నా జీవితంలో నాకు సరిపోని అంశాలే మూడు అంశాలు. మొట్టమొదటిది, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవారు నా జీవితంలో, నా పార్టీలో నేను ఎప్పుడు చేరదీని దగ్గర పెట్టుకోను, దూరమే పెడతావాన్ని స్త్రీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే. రెండవది, ఒక మనిషి మరొక మనిషిని మోసం చేసి ప్రయోజనాన్ని, లాభాన్ని పొందడం. అంటే వాని కుటుంబం నాశనం అయిపోయినా పర్వాలే, నేను మటుకు డబ్బు సంపాదించుకోవాలా, నా పిల్లలు సుఖంగా ఉండాలని చెప్పి మోసం చేస్తాం చూడి. నీచం, అన్నిటికంటే నీచాతి నీచం మోసం. మోసం అనే పదమే అసహ్యం, అది నాకు సరిపోదు. మోసం చేసే మనుషులను నా ఎంట పెట్టుకునే దానికి నేను సిద్ధపడను, దూరం పెడతావాన్ని ఎప్పుడైనా సరే మోసం చేస్తే. ఒకవేళ రాజకీయాల్లో మా పక్కన తిల్లాడుతుండొచ్చు ఎవరైనా మోసం చేసినోడు, వాడిని ఎంకరేజ్ చేసేది కానీ, వాడిని ఎత్తిన పెట్టుకునేది కానీ, వాడు చేసింది మంచి అని చెప్పడం కానీ, పోలీసులు చెప్పి కాపాడని చెప్పేది కానీ నా జీవితంలో చేయను. మూడవది, నాకు అసహ్యకరమైన అంశం బలవంతుడు బలహీనుడి పట్ల చేసే దౌర్జన్యం, హింస. ఇవన్నీ వీళ్ళు చేస్తున్నారు. ఎన్నికల కంటే ముందు చెప్పిన మాటలు పత్తిగింజ మాటలు మాట్లాడుతున్నారు. పోలీసులను ఈ విధంగా రాసి రంపాన పెడితే, పొలిటికల్ పార్టీలకు సంబంధించిన అంశమైతేనే ఇంత మీరు నరకం చూపించినారే, పొరపాటు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశమైతే మంచినీళ్ళు తాగే లోపల కేసులు పెడతారు మా మీద. మంచినీళ్ళు తాగే లోపల కేసులు పెడతారు మా మీద. లేటే ఉండదు. ఎట్లాంటిది? ఇప్పుడు ఉదాహరణకు పూజా స్కూల్లో మేము లెక్క కట్టినాం. పూజా స్కూల్లో మేము డబ్బు కట్టినాం. ఎవరికి? భర్త చనిపోయిన ఓ చెల్లెలకు, ముస్లిం వనితకు. వాళ్ళ పిల్లలు, 2-3 పిల్లలకు సంబంధించినటువంటి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10th అయిపోయిన తర్వాత కావాల్సిన ఫీజు నేను కట్టినా. 10 లక్షలు ఎంతో, 5 లక్షలు 10 లక్షలు. ఆ స్కూల్ మూతపడింది. ఆ స్కూల్ మూతపడిన తర్వాత అప్పటి వరకు చదువుకునే పిల్లలు చదువుకు ఫీజు పోను, మిగతా డబ్బులు ఆ అమ్మకు ఇయ్యాల. ఆ అమ్మకి ఇయ్యలే. 2 ఏళ్ళు బట్టి ఆ అమ్మ తిరిగితే ఇయ్యకపోతే ఆ అమ్మ మా దగ్గరకు వచ్చి చెబితే నేను మా ఆడపిల్లలు పంపించినా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలను నా చెల్లెళ్ళ పంపించిన. అమ్మ మీరు మాట్లాడి డబ్బులు ఇప్పిపోవడం స్కూల్ కార్డు ఇవి. ఆ ముస్లిం వనితని పిలుచుకొని స్కూల్ కార్డు ఇవి డబ్బు అడిగితే ఇంత నోర్లు వేసుకొని పూజా స్కూల్ వాళ్ళు మాట్లాడితే, గచ్చిపాటి లక్ష్మీదేవి గట్టిగా మాట్లాడితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మంచినీళ్ళు తాగే లోపల గచ్చిపాటి లక్ష్మీదేవి మీద కేసు పెట్టినారు తాలూకా పోలీస్ స్టేషన్లో. మంచినీళ్ళు తాగే లోపల పెట్టినారు కేసు గచ్చిపాటి లక్ష్మీదేవి మీద. ఆడోళ్ళు కొట్టుకున్నారా, తిట్టుకున్నారా? లేదు. డబ్బు గట్టిగా అడిగినారు. అంటే మేము డబ్బులు ఇచ్చి వాడు డబ్బులు ఎగరగొడితే, ఇయ్యకపోతే, గట్టిగా అడిగితే మా మీద కేసు పెడతారా? ఈయన డబ్బులు ఇచ్చి డబ్బులు ఇమ్మని అడిగితే వాళ్ళు వచ్చి కొడితే మళ్ళీ వీని మీదనే కేసు పెడతారా? ఈడ కూడా ఇప్పుడు అదే పూజా స్కూల్లోనే 30-40 మంది గడ్డి కోసేవాళ్ళు, గడ్డి కత్తిరించేవాళ్ళు, ఆయా పనులు చేసేవాళ్ళు. జీతాలు ఇవ్వకపోతే వాళ్ళకి ఆ పూజా స్కూల్లో చెక్కులు ఇస్తే, చెక్కులు బౌన్స్ అయితే పోలీస్ స్టేషన్ పోయి మా దగ్గరకు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. ఇదే ఎస్ఐ రాజుకు దాదాపు 15-16 కంప్లైంట్లు ఇచ్చినాం. బౌన్స్ అయిన చెక్కులతో 420. ఈ బుధుడి కేసులు గట్లే తీసి పెట్టుకున్నారు. పేదవాళ్ళకు పూజా స్కూల్లో యాజమాన్యం మోసం చేస్తే ఆడుండే కావ్యానో భవ్యానో మేడమ్స్ ఎవరో
ఆ గణేష్ కంప్లైంట్ ఇస్తే కేసు కట్టలే. 10 సంవత్సరాలు సరిపడే ఫీజు ఇచ్చినప్పుడు వాళ్ళు స్కూల్ మూత వేసుకొని ఫీజు ఇవ్వకపోతే గట్టిగా అడిగితే మా 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 చెల్లెలు గర్షపాటి మీద కేసు పెడతారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద అయితే సులభంగా నీళ్లు దాగినట్టు కేసులు పెడతారు. పొలిటికల్ పార్టీ కాకుండా ఉద్యోగస్తుడైనప్పటికీ కూడా రాసి రంపాన పెట్టినారు. ఇంత పోలీసు వాళ్ళను సతాయిస్తే పోలీసు వాళ్ళు ఉద్యోగాలు చేస్తారన్నా ప్రజలారా? పోలీసు వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉద్యోగం చేయకపోతే సమాజానికి నష్టమా లాభమా? నష్టం జరుగుతుంది. ఈరోజు బాబా ఫక్రుద్దీన్, రేపొద్దున నువ్వు, మరొక రోజు మరొకడు. మీ స్వేచ్ఛకు భంగం కలిగిస్తారు, మీ ఆస్తులకు భంగం కలిగిస్తారు, మీ అభివృద్ధికి భంగం కలిగిస్తారు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నాయకులు. వాళ్ళ కోసం పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి చేసి మీకు అన్యాయం చేస్తా పోతా అంటే దీనికి పరిష్కారం ఒకటే. 3 సంవత్సరాలు భరించండి, ఏమీ చేయలేం. 3 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఇటువంటి రాక్షసులను పదవుల నుంచి ఇళ్ళకు పంపండి. ఈ తెలుగుదేశం పార్టీని కానీ, ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసే వరదలాడి లాంటి వ్యక్తులు కానీ, కొండాడి కానీ, మరొకరు కానీ టీడీపీ. అప్పుడే పోలీసు వాళ్ళు స్వేచ్ఛగా మాలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు స్వేచ్ఛగా పనిచేస్తారు, సమాజానికి మేలు జరుగుతుంది. నేను ప్రజలను రిక్వెస్ట్ చేసేది ఒకటే, వాస్తవ సత్యాలను గమనించమంటానా, సాక్ష్యాధారాలు సహా చూపించగలుగుతానా? మీకు అవకాశం వచ్చినప్పుడు వీళ్ళందరినీ తెలుసుకొని, వీళ్ళందరినీ చదివి మెదడులో పెట్టుకోండి. అవకాశం వచ్చినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోమని చెప్పి ప్రజలకు సవినయంగా మీ సోదరుడు రాచమల్లు విజ్ఞప్తి చేస్తూ సెలవు.